సార్ మనిషి జీవితంలో ఖచ్చితంగా ఒడిదుడుకులు కామన్ గా అందరికీ ఉంటాయి. సో ఆ ఒడిదుడుకులని వీళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళ మనోభావాలని దెబ్బతీసి ఇలాంటి పూజలు పరిహారాలు అని చెప్పేసి డబ్బులు లాగడం అనేది మార్కెట్ లో ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారండి. రోజుకి ఒకరు పుట్టుకొస్తున్నారు. చెప్పాలంటే ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, జ్యోతిష్యులు కానివ్వండి, జాతకాలు చెప్పే వాళ్ళు కానివ్వండి, ఈ మధ్య కాలంలో మెయిన్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తున్నాం. అందరూ మోసం చేయటమేనండి. ఇంకోటి ఏంటంటే అదే చెప్పి ఆయనతో కూడా మొన్న ఫోన్లో చెప్తే వైదేశం కోయిల్లో మోసం అని చెప్పాను. తంజావూరు లైబ్రరీలో ఈ గ్రంథాలు ఉన్నాయి అన్నారు, అది కూడా అబద్ధం చెప్తే లేదు ఉన్నాయి అన్నాడు ఆయన. ఇందాక మనోళ్ళు చూసారు వీడియోలో, ఉన్నాయి అన్నాడు ఆయన. అంటే నేను వస్తాను చెప్పి, ఎందుకంటే రవి అని ఆయన అక్కడ మన తెలుగు ఆయన ఉన్నారు సరస్వతి మహల్ లైబ్రరీలో. ఆయన చెప్పారు తాళపత్ర గ్రంథాలు ఇక్కడ ఉండటం అనేది అబద్ధం, ఇక్కడ లేవు, జాతకాలు రాసిన గ్రంథాలు ఇక్కడ ఏమీ లేవు. మన శ్రీకృష్ణ దేవరాయలు రాసిన ఆముక్త మాన్యుస్క్రిప్ట్ ఉంది, ఆయన స్వయంగా ఆయన చేతితో రాసిన మాన్యుస్క్రిప్ట్ లాంటివి అవి భద్రపరిచారు అక్కడ. అంతేగాని నాడీ జాతకాలకు సంబంధించి అక్కడి నుంచి తెస్తారు, ఒక్కోటి తీసుకొచ్చి చెప్తారు అనేది శుద్ధ అబద్ధం అండి. ఇప్పుడు దాకా ఎందుకంటే మనకు క్లారిటీ వచ్చేసింది. ఈయన తోపు తూర్ము అనుకున్న ఆయన ఈయన చెప్పే దాంట్లోనే లేదంటే అదంతా మోసం, పెద్ద స్కామ్ ఇది. పైగా వైదేశం కోయిల్లో ఒక హోటల్ అతను చెప్పాడు, సినిమా చూపిస్తారండి వీళ్ళంతా, కాకపోతే వాళ్ళ వల్ల మేము బతుకుతున్నాం అనే మాట ఆయన హోటల్ ఆయన అన్నాడు. అప్పుడు వైదేశం కోయిల్లో అన్న ఆయన మాటలు ఇవి. అక్కడ కూడా 25,000 రూపాయలకి జాతకం చెప్తున్నారు. ఒక శివనాడిలో 25,000. అంటే వేరే రీడర్స్ అయితేనేమో ఒక ఫీజు, ఆయన శివనాడి చెప్పిన ఆయన హెడ్ ఉంటాడు, ఆయన చెప్తేనేమో 25,000. కంచి నుంచి ఎవరో వచ్చారు ఇక్కడికి. అసలు కంచిలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసు మనకి. కంచి నుంచే కొంతమంది వచ్చి ఆ 25,000 రూపాయలు ఫీజు ఇచ్చారు ఆ రోజు. ఇది ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందనేది అర్థం చేసుకోండి. ఇలా రాసి ఉండటం నిజమే అయినప్పుడు అనుకుందాం, ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఏ భాషలో రాసి ఉన్నది దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని ఆన్లైన్లో పెట్టచ్చు కదా. మరి ఈ టెక్నాలజీ పరంగా చూసుకుని భద్రపరుచుకుని ఎవరు జాతకం వాళ్ళు చదువుకోవచ్చుగా, అది ఎందుకు చేయరు మరి? అది నేను అక్కడ చూసిండేది కానీ గమనించానండి, 2 కట్టలే ఉన్నాయి తాళపత్రాలు అంతే. ఆల్మోస్ట్ అందరికీ అవే తాళపత్రాలు పేర్లు చెప్తుంటే అవునా కాదా చెప్పు అంతే, అవునా కాదా. ఇప్పుడు అలా తాళపత్రాలు అందరూ ఉండాలంటే ఎన్ని ఉండాలండి? ఒక 2 బాక్సుల కన్నా ఉండాలి కదా, ఎక్కువ ఉండాలి కదా. అంతమంది ఉన్నాయి, 2 కట్టలు ఉంటున్నాయి ఆయన దగ్గర. ఇది పేరు కూడా రాసుకోలేదు దాని మీద, అది చెక్ చేసుకుని దానికి ఎంత టైం పడుతుంది తాళపత్రం తీయాలంటే. మరి జనాలు ఎలా మోసపోతున్నారంటే, ఒక ఆవిడ బయట నేను ఇంటర్వ్యూ చేసిన అడిగాను, అమ్మ ఆవిడకి చెప్పాను నేను, ఆయన ఎంక్వైరీ చేద్దామని వచ్చాము, ఇట్లా చెప్పారు అంటే, అది నేను 2014 నుంచి వస్తున్నానండి, మా అమ్మాయి విషయం ఆయన చెప్పింది జరిగింది, అందుకనే వస్తున్నాము అని చెప్పింది ఒక ఆవిడ. అంటే ఇప్పుడు కనెక్ట్ అయిపోతారండి జనాలు. సార్ ఒకటే జరిగింది, మిగతావన్నీ అబద్ధం చెప్పాడు, కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ మేము చూడండి ఇంకొకసారి అంటే ఇంకొకసారి చూశాడు. చూసిన తర్వాత ఏదో అంతరం ఇస్తాను రండి అని చెప్తే అంతరం తీసుకోవడానికి కోసమే వచ్చారు వాళ్ళు నెక్స్ట్ టైం. అంటే సార్ జనాల్లో జనరల్గా మన జీవితంలో సహజంగా జరిగేవి కొన్ని అవుతుంటాయి, కామన్ గానే జరిగిపోతుంటాయి. సో వాళ్ళు అవి చేసినందుకే జరిగిపోయాయంటే జనాలు ఇదైపోతున్నారు, కనెక్ట్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, అంటే గతంలో నాకు జరిగిన ఒక అనుభవం కూడా ఉంది మా వారి విషయంలో. మా వారు కూడా కొంచెం ఈ ఆస్ట్రాలజర్ పూజలు పునస్కారాలు అని బిజినెస్ లో, ఎస్పెషల్లీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. మా వారు కూడా ఇలాగే వెళ్తే CD ప్రకారం ఇలాగే ఆడియో ఇచ్చేసి, కేరళలోనే అది కూడా 42 ఏళ్ళకి ప్రాణగండం ఉంది అన్నారు, కానీ 42 ఏళ్ళకి ఏమీ జరగలేదు, బానే ఉన్నారు. సేమ్ మాకు CD ఇచ్చారండి. CD ఇచ్చారు. ఆ CD విన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఇంత కరెక్ట్గా ఎలా చెప్పాడు, మేము కూడా వెళ్తాం అనుకుంటారు. ఇలాగే నేను 20 ఏళ్ల క్రితం మా LVK అని మా మిత్రుడు, ఈనాడులో పనిచేసే మిత్రుడు, ఇలా పలానా ఆస్ట్రాలజర్ ఇట్లా చెప్పాడు, నల్లకుంటలో ఆయన చెప్పారు అని క్యాసెట్ విన్నా నేను. నల్లకుంటలోనే ఇట్లా చెప్పారని చెప్తే 20 ఏళ్ల క్రితం అది. ఆయన క్యాసెట్ని ఏమైనా సరే వెళ్ళాల్సింది, నేను నాస్తిక్ ఉన్నప్పుడు ఏమైనా సరే వెళ్ళాల్సింది, చెప్పించుకోవాలి, ఇలా పేర్లు అని చెప్పేసి అనుకుని వెళ్ళాను నేను. అప్పుడు కూడా ఇలాగే జరిగింది. అదే నేనేం చేశానంటే, నేను మొదటి నుంచే నేను చెక్ చేస్తూ ఉంటాను, రీచెక్ చేస్తూ ఉంటాను కాబట్టి అదే ఆస్ట్రాలజర్ దగ్గరికి మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుని, సంవత్సరం గ్యాప్ తీసుకుని వెళ్ళా. మొదటి చెప్పిన దానికి రెండో చెప్పిన దానికి అసలు పొంతం లేదు.
ఇలాగే సార్ నాకు కూడా తెలిసి నల్లకుంటనే అనుకుంటా మా వారిది కూడా. నేను ఒకసారి మళ్ళీ క్రాస్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర, అలాగే పెట్టాను నేను. అదే సేమ్ యాజ్ ఇట్ ఆయన ఏం చెప్పాడు తెలుసండి? చెప్పారు నేను 36,000 ఏదో చెప్పారు మాకు అప్పుడు పూజకి. నాకు అప్పుడు చెప్పిన ఆయన ఏం చెప్పాడు, 2 ట్రాక్టర్లు కొంటారు, వ్యవసాయం చేస్తారు, 2 ట్రాక్టర్లు కొంటారు. నేను ఇంతవరకు ట్రాక్టర్ కొనలా. ఇవన్నీ ఫేక్ అండి. అంటే జాతకాలు ఫేక్ అని చెప్పట్లే నేను, చెప్పే వాళ్ళలో చాలా వరకు చీటింగ్. జ్యోతిష్ పరాశరుడు రాసిన జ్యోతిష్ శాస్త్రం కరెక్టే, చెప్పే విధానం చెప్పే వాళ్ళలో లోపం ఉంది, చెప్పేవాళ్ళు చేసేది మోసం చేస్తున్నారు. అది నేను చెప్పేది. అంటే జ్యోతిష్యం జాతకం అన్ని వాస్తవాలే, కానీ చెప్పే మనుషులు ఫేక్ ఉన్నారు. ఓకే, అంటే ఇలాంటి పూజలు ఇవి అవి చేసుకోవాలని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, లక్షలు తీసుకోవడం. మొన్న ఒక ఆయన నేనే చెక్ చేశానని చెప్పా కదా, ఎల్బీ నగర్లో ఒక ఆయన ఉంటాడు, మా ఆవిడ పేరుతో 600, 1200 కట్టాను, అక్కడ కూడా కట్టాను. ఇలా ఒక ఆయన నేను అందరూ తిరిగి కరెక్ట్గా చెప్పాడంటే, ఉత్తరకాశి నుంచి మీకు పట్టుకొచ్చేస్తామండి ఇంత అవుతుందని అమౌంట్ చెప్పాడు ఆయన. ఫేక్. అసలు ఆయన చెప్పింది ఏది నా లైఫ్లో జరగల. అది అందరూ ఎవరైనా 60% చెప్తారండి, కానీ ఇప్పుడు విజయవాడలో ఈ గోవిందరాజన్ అనే వ్యక్తి కనీసం 20% కూడా చెప్పాల జాతకం. మా జాతకాల్లో ఆ 10% కూడా లేదండి దాంట్లో. మరి దానికి 5,000 రూపాయలు ఫీజు ఎందుకు? ఈ టైంలో 5,000 అనేది కూడా చాలా ఎక్కువ అమౌంట్ సార్. అదే మన దగ్గరికి వచ్చేవాళ్ళే చాలా ఇబ్బందులు ఉండి వస్తారండి. వాళ్ళు డిమాండ్ చేయకూడదు, ప్రధానంగా గురుదక్షిణ పెట్టాలంటారు. మరీ ఫీజు లేదంటేనేమో ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి అన్నీ చెప్పి ఇసుకిచ్చేస్తూ ఉంటారు. దానికోసం కొంత ఫీజు పెట్టచ్చు, 1,000, 2,000 పెట్టుకోండి, తప్పులేదు. 4,000, 5,000 ఇలా ఫీజులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? పూజలు కానీ సార్ మా దగ్గరే చేస్తారు అనేది, మేమే చేస్తాము, రాళ్ళు మేమే వేస్తాము. రాళ్ళ వ్యాపారం ఒక పక్క, ఉంగరాల వ్యాపారం. ఉంగరాలు నాకు చెప్పాడు, ఉంగరాలు పెట్టుకోమని. కంటిన్యూ చేద్దామా నాది? మీరు పెట్టండి. ఓన్ డ్రైవింగ్ కూడా చేయవద్దు స్వామి లైఫ్ లో 46 లో. అది అపార్ట్ చేసినాలే చాలు, గండం పెద్దదా అది చిన్నదోడ పోతుంది స్వామి. మీకు 45 గుడ్, 46 బ్యాడ్. బిజినెస్ లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి దాటి 47 తర్వాత ఒక పెద్ద మనిషి కల్పనాలు ఒక గవర్నమెంట్ రీత్యా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ దొరుకుతుంది స్వామి మీ లైఫ్ లో. అప్పుడు మీకు 47 ఒక పొలిటికల్ పర్సన్ పరిచయం దొరుకుతుంది స్వామి. ఆ పరిచయం బట్టి కొంచెం లక్కీ అమౌంట్ డబ్బు రావడం కాకుండా గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా ఉంది స్వామి. గవర్నమెంట్ రీత్యా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ టైప్ లో లక్ దొరికి బిజీ అవుతారే. అది 47, 48, 49, 50 4 years మీ లైఫ్ లో క్రోడ్స్ లో ఇన్కమ్ రావాలి స్వామి. అది లక్ ఉంది, అదన్నా కరెక్ట్ యూజ్ చేసుకోండి. మీకు అంత మనిషి హెల్ప్ ఉన్నా లక్ ఉంది. అప్పుడు మళ్ళీ 49, 50లో కూడా మళ్ళీ ఇన్నోరు ఇల్లు కూడా ఉంది. ఏன்னா ఇప్పుడు వరకు సెటిల్మెంట్ లేదు, దీని తర్వాత 2-3 ఇల్లు యోగం ఉంది స్వామి. ఎప్పుడప్పుడు మీ చేతికి డబ్బు వస్తుందో అప్పుడు ల్యాండ్ ఇల్లు కొన్ని కొనండి స్వామి. మళ్ళీ పోయి బిజినెస్ లో పెట్టవద్దు, ల్యాండ్ ఇల్లు కొన్ని పెట్టుకోండి, అది మీకు సేఫ్టీ అవుతుంది, సక్సెస్ఫుల్ అవుతారు. పిల్లలు చదువు సూపర్ స్వామి. అంటే మీ లైఫ్ లో తల్లిదండ్రి ఆయుష్ గుడ్. మీ 51, 52, 51 దగ్గర తల్లిదండ్రికి అనారోగ్యం, ఆయుష్ దోషం ఉంది స్వామి. మీకే అప్పుడు కన్ను ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే కొంచెం లైఫ్ లో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. వైఫ్ కూడా కొంచెం స్టమక్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ కొంచెం వచ్చిపోతుంది. ఖర్చు ఉంది మీకు వైఫ్ కు. తల్లిదండ్రికే దోషాలు ఉంది, దానికే దేవుడు పరిహార పూజ చెప్పినారే. అది చేసుకుంటే ఆయుష్ కన్నా రాదు ఎవరికో. చిన్నదోడు మెడికల్ పిల్లలు చదువు సూపర్ స్వామి. సిస్టర్స్ నాలో నో కలిపి స్వామి, వాళ్ళు విడిగా బతుకుతారు, మీ విడిగా బతకాల. సేమ్ అలానే చెప్పుకుంటారండి. అంటే ఒకటి చెప్పుకుంటూ వస్తాడు, అంటే మీకు ఇయర్ డబ్బులు వస్తాయి, మీరు ఇది చేయించుకోండి, పూజ చేయించుకోండి అంటాడు. నరదోషులు పూజ చేయించుకోండి నాగరాజు గారు. ఎందుకంటే ఎంతకన్నా మించి అనవసరం, వాళ్ళకి అర్థమైపోయింది ఇదంతా చీటింగ్ వ్యవహారం. అది అందులో అనుమానం లేదు. అదండి. అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం, సరిపోతులే. అంటే మన వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటేనండి, వాళ్ళ కోసం వెళ్ళటమే. మాకు 20,000 అనేది పెద్ద అమౌంట్ కాదు, కేవలం దానికోసం. ఎందుకంటే మొన్న నేను ఒక ఆస్ట్రాలజర్కి 600 ఎందుకు కట్టాను, నేను ఒక ఆస్ట్రాలజర్ 9 ఎందుకు కట్టానంటే, నిజంగా జెన్యూన్ ఆస్ట్రాలజర్ దొరికితే వాళ్ళు కూడా చెప్పాలి. మనం వెతుకుతున్నారు, మనకు అంత టైము ఉండదు, చెప్పే అంత టైము ఉండదు. మరి వాళ్ళ జెన్యూన్ ఆస్ట్రాలజర్ల సమాచారం కోసం చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఎవరు మంచి వాళ్ళు అని. అందరూ మంచి వాళ్ళే, మన ఛానల్లోకి తీసుకొస్తున్న అందరూ మంచి వాళ్ళే. మనం ఫేక్ వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. నేను యాస్ట్రో టైమ్ ఛానల్లో ఫేక్ ఆస్ట్రాలజర్లు చాలామంది వస్తూ ఉంటుంటే వాళ్ళని అవాయిడ్ చేస్తున్నా. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని మాత్రం పట్టుకొచ్చి చేస్తున్నాం. చెప్పాలంటే నాకు కూడా కాల్ చేసి అడుగుతున్నారు
అదే ఛానల్కి వస్తాం, కానీ వాళ్ళు నిజంగానే ఆ, అంటే సత్యాలు చెప్పే వాళ్ళ అవాస్తవాలు చెప్పే వాళ్ళ అన్నది తెలియదు. అదే అందుకనే మన ఛానల్లో పెట్టుకున్న వాళ్ళకి చెక్ చేస్తాను, క్రాస్ చెక్ చేసి మరీ తీసుకొచ్చి గెస్టులని అలా చెప్తున్నాను. మరి ఫీజు లేదంటే మనకి వాల్యూ కూడా ఉండదంట. ఊరికే జాతకాలు చెప్తే మా గురుగారు చెప్పేవాళ్ళు కామన్గా గురుదక్షిణ తీసుకోవచ్చు, కానీ అసలు ఆయన 10% కూడా చెప్పని వ్యక్తికి పట్టుకొచ్చి ఆయన బహుశా నేను అనుకో శంకర మధుబాబు గారిని తప్పుపట్టలేము. మధుబాబు గారు లెక్చరర్గా చేస్తున్నారు, జెన్యున్ పర్సన్ ఆయన ఆస్ట్రాలజరే, కానీ ఆయన లైఫ్లో ఏదో జరిగింది అక్కడ కనెక్ట్ అయ్యింది, ఆయన కనెక్ట్ అయ్యారు. కాబట్టి మన మధుబాబు గారిని తప్పుపట్టలేము, యూఎస్లో ఉన్న ఆయన తప్పుపట్టలేము. అట్లా అంటే జనరల్ గా మనుషుల్లో జరిగే కామన్ ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది, అవ్వకుండా ఉండదు. ఆ కనెక్టింగ్ కి జనాలు అక్కడ అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటంటే నాడి జాతకాల్లో ఇదేం ఫేక్ అండి. జ్యోతిష్ శాస్త్రం అంటే గ్రహాలు, ఆ స్థితిగతులు, రాశి చక్రంలో అవి యోగాలు అవి చెప్తాం మనం, అవి చెప్పి మన ఫలితాలు చెప్తాం. ఇది అది కాదు, అసలు దానికి సంబంధమే లేదు. మొత్తం రాశి ఉండగా ఎంతమంది రాస్తారండి? నేను ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుడతాను సపోజు, ఎప్పుడు చచ్చిపోతానని చెప్పి మళ్ళీ ఎక్కడ పుడతానని కూడా చెప్పాలి ఆయన. అవన్నీ చెప్తా అన్నాడు మళ్ళీ 3000 తీసుకుంటే. అదే ఇవన్నీ ఆధారాలు ఏం చెప్పండి. మళ్ళీ పుట్టాను మళ్ళీ రాయాలిగా, ఎవరు రాస్తారు అది? అదే రాసింది అంటాడు ఆయన. అంటే అలాంటప్పుడు ఇప్పుడు మరి ప్రపంచ జనాభా చూసుకుంటే ఎన్నో కోట్లు పెరిగిందండి. అప్పుడు ఈ గ్రంథాలు రాసినప్పుడు ఇంత జనాభా లేదు. మరి ఎలా అది పుట్టడం, జనన మరణాలు అది మన శాస్త్రం దాన్ని తప్పు పట్టలేం మనం. చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడం అనేది అది పెద్ద కాన్సెప్ట్, వేరే కాన్సెప్ట్. దాన్ని దీంట్లో చొప్పించి ఇవి రాశారనేది నా వాదన. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, నేను ఇక్రాల వేదవ్యాస గారు ఐఏఎస్ ఆఫీసరు, ఆయన నేను వైదేశం కూడా వెళ్ళటానికి కారణం కూడా ఆయన రాసిన పుస్తకమే కారణం. జ్యోతిషం మూఢనమ్మకం అని ఒక బుక్ రాశాడు ఆయన. దాంట్లో ఏం చెప్పారంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా చేసి మరి చాలా ఉన్నత పదవులు అలంకరించిన వ్యక్తి ఆయన. నాకు వైదేశం కోయిల్లో పోసమూర్తి అనే ఆస్ట్రాలజర్ని కలిశాను నేను. నా లైఫ్లో అన్నీ జరిగినట్టు పోసకూర్చినట్టు చెప్పాడు ఆయన. కరెక్ట్గా జరిగింది, ఆయన చెప్పినట్టు జరిగిందని చెప్పాడు. అదే తర్వాత అదే పోసమూర్తి దగ్గరికి మళ్ళీ వెళ్ళాను, ఆయన చెప్పింది ఏదీ జరగలేదని చెప్పాడు వేదవ్యాస గారు. వేదవ్యాస గారు కూడా ఇలా రీసెర్చ్ చేసేవాళ్ళు ఆయన. 1999లో కలియుగాంతం అనే బుక్ రాశారు, చాలా పుస్తకాలు రాశారు ఆయన, ప్రాచీన భగవద్గీత రాశారు. మరి వేదవ్యాస గారు ఇట్లా రాశారని చెప్పి నేను కూడా వైదేశం కూడా వెళ్ళడం జరిగింది. ఇది ఈ నాడీ జాతక బండారం అనేది ఒక విధంగా చెప్పాలంటే మాకు విజయవాడ సంఘటనతో నాకు కన్ఫర్మ్ అయిపోయింది. నాడీ జాతక తాళపత్ర గ్రంథాల్లో జాతకాలు ఉంటామని పరుగు పెట్టడం అనేది తప్పు అని నా ఒపీనియన్. అదే అండి. అంటే మన వ్యూవర్స్ కి మంచి ఆస్ట్రాలజర్స్ ని పరిచయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం. నమస్తే.